మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలిందా అంటే అవునని మాట వినిపిస్తోంది. కొడాలి నానిపై ఐటీ యాక్ట్ కింద మరో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబీకులపై అసభ్య వ్యాఖ్యలతో కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ఆయనపై కేసు నమోదైంది. విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంజనా ప్రియ. కొడాలి నానిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నానికి 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నానికి సంబంధించి ఏం జరగబోతోంది? 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? వచ్చి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? లేకపోతే విచారణకు పిలిచిన నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా విచారణకు పిలిచిన తర్వాత ఆయన ఎటువంటి క్లారిటీ ఇస్తారు? దానికి తదనుగుణంగా యాక్షన్లోకి వెళ్లే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఏం జరిగింది కేసుకి సంబంధించి, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు ఆ కుటుంబం మీద అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబీకులపై అభ్యంతరకరమైన అసభ్యమైన వ్యాఖ్యలతో ఆయన కామెంట్లు చేశారు, లేకపోతే ఆయన మాట్లాడారా, లేకపోతే ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అంటే దాని మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. కొడాలి నానిపై ఐటీ యాక్ట్ కింద మరో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబీకులపై అసభ్య వ్యాఖ్యలతో కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు నమోదైంది. విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంజనా ప్రియ. కొడాలి నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. నానికి 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నించిద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మణికుమార్, ఇప్పుడు కొడాలి నానిని 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విచారణకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి చర్చ జరుగుతోంది వైసీపీలో? సచిన్, చూడొచ్చు గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు, ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల మీద వ్యాఖ్యలు చేసిన వారి మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. మాజీ మంత్రి కొడాలి నాని మీద తాజాగా మరో కేసు నమోదైంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అటు చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, వారందరి మీద కూడా సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కూడా 2024లో విశాఖకు చెందినటువంటి ఒక లా స్టూడెంట్ అంజనా ప్రియ అనేటువంటి మహిళ కొడాలి నాని మీద కేసు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అప్పుడు విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని మీద సెక్షన్ 353(2), 352, 351(4), 1961, బిఎన్ఎస్ 467 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే గత కొంతకాలంగా కొడాలి నాని అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్ లో ఉంటున్నారు. గతంలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో గుడివాడకు వచ్చి వెళ్తున్న సందర్భంలో తాజాగా నిన్న ఆయన గుడివాడకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు, విశాఖ 3 టౌన్ పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి ఆయనకి 41 నోటీసులు ఇచ్చినట్లు కూడా, సిఆర్పిసి నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. విశాఖ 3 టౌన్ పోలీసులు నేరుగా కొడాలి నానికి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అందజేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే కొడాలి నానికి సంబంధించి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణకు వస్తారా రాదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. ఒకవేళ విచారణకు రాని పక్షంలో తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే కొడాలి నానికి సంబంధించి కేసులు ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆయన విచారణకు వస్తారా లేదా ఏంటనే దాని మీద అయితే రాజకీయంగా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, రైట్. అంటే ఈ నేపథ్యంలో ఎందుకంటే మరి ముఖ్యంగా కొడాలి నానికి సంబంధించి గతంలో కూడా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చిన సందర్భం ఉంది. మరికొన్ని కేసులు రిజిస్టర్ అయిన తర్వాత, మరికొన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ అయిన తర్వాత యాక్షన్లోకి దిగే అవకాశం కనిపిస్తోందా? మరి ముఖ్యంగా కంప్లైంట్ కాపీలో ఏమని పేర్కొన్నారు అంటే ఎవరెవరి పేర్లను ఏమైనా ప్రస్తావించడం జరిగిందా, లేకపోతే ఓవరాల్గా ఆయన పోస్టులకు సంబంధించి ప్రస్తావించిన సందర్భం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి? అంటే ప్రధానంగా ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి అంజనా ప్రియ క్లాస్ స్టూడెంట్ ఆవిడ చంద్రబాబును కావచ్చు, నారా లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులను అంతా కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడటం, కించపరిచే విధంగా కూడా మాట్లాడటం, ఇదంతా కూడా తన మనోభావాలు దెబ్బతీసేలాగా ఉంది. ఒక మహిళగా కొడాలి నాని చేసినట్టు వ్యాఖ్యలను తట్టుకోలేక తాను నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా గతంలో కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ఆయన మీద ప్రధానంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా
ఈ కేసుకు సంబంధించి 41 సిఆర్పిసి నోటీసులు కొడాల నానికి అందజేయడం జరిగింది. అయితే కొడాల నాని గతంలో ఉన్న కేసుల మాదిరిగానే ఈ కేసుకు సంబంధించి కూడా వ్యవహరిస్తారా, లేదంటే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కొడాలి నానికి బిగ్ షాక్ తగలబోతోందా? మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారా? ఈ చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా కంప్లైంట్ ఆయన మీద నమోదైంది. మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించిన బిగ్ అప్డేట్. కొడాలి నానిపై ఐటీ యాక్ట్ కింద మరో కేసు నమోదైంది ఇప్పుడు విశాఖలో. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబీకులపై అసభ్య వ్యాఖ్యలతో కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ఆయనపై ఫిర్యాదు నమోదైంది. విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంజనా ప్రియ. కొడాలి నానిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. నానికి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు జరగడం ఖాయమేనా? ఆయన అరెస్ట్ ఇక జరగబోతోందని చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? కొడాలి నాని అరెస్టు కాబోతున్నారా? మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.